ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणस्पतः नारिकेलं समर्पयामि धूपम् अग्रपयामि कर्पूरनीराजं समर्पयामि దూరదృష్టి అని చెప్పి తెలియజేస్తాం. మొన్న షో చేశారు, మేము కూడా ఏదో ఒక ధర్నా చేశామని చెప్పిన కాన్సెప్ట్ విద్యుత్ ఛార్జీలు తెలుగుదేశం పార్టీ పెంచిందని. తెలుగుదేశం పార్టీ కాదు పెంచింది, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తూర్లు పెంచిందో వాళ్లే చూసుకోవాలా. కావాలంటే డేట్లు కూడా మేము చెప్తాం, చూసుకోలేకపోతే ఆ డేట్లు కూడా మేము చెప్తామని చెప్పి తెలియజేస్తాను. కూడా నమస్కారం తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు కూడా రద్దు చేసి అదోగా చేసి పాలు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి, వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు. మంచి సూపర్ డీలక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బెంగళూరు, అదేవిధంగా బెంగళూరు టు వెంకటగిరి, అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి, వెంకటగిరి శ్రీశైలం, అదేవిధంగా తిరుమలకి, ఇవన్నీ కూడా 15 లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్కట్ రూట్లోకి ఏవైతే డీలక్స్ పోతాయో ఆ బస్సులు ఆర్డినరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు. గతంలో ఇలాంటివి లేవు, అసలు ఆ బస్సు చేరుతుందో కూడా తెలియదు, చేరుతుందా లేదని కూడా తెలియదు, అనుమానాలు ఉండేవి. అలాంటిది ఈరోజు ప్రభుత్వం తరఫున బస్సులన్నీ కూడా ఏవైతే కిలోమీటర్లు ఎక్కువైనాయో అవన్నీ కూడా మార్చేదానికి రాష్ట్రం మొత్తం కూడా బస్సులు ఇస్తున్నారు. అందులో ఈరోజు మనకి వెంకటగిరికి 11 బస్సులు ఇచ్చారు. ఇంకా కూడా కొన్ని బస్సులు ఏవైతే కిలోమీటర్ పూర్తయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పని కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తూ ఉండదు. ఆయన మూట కట్టుకోబోయాడు. ఈరోజు ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఈ కొత్త బస్సులు నిర్మిస్తున్నా అంటే అది చంద్రబాబు నాయుడు నుంచి షెడ్యూల్స్ అంటే 8 కొత్త బస్సులు 8 బస్సులు వచ్చాయి, 11 రీప్లేస్మెంట్. ఏవైతే కిలోమీటర్ 24 ఆ బస్సుల స్థానంలో కొత్త ఇచ్చిన ఈ పాత బస్సులను తీసి కన్వర్షన్ చేసుకుంటాం, ఆర్టీసీ బస్సులుగా కన్వర్షన్ చేసుకుంటాం. పాత బస్సులు మనకి 38 దాకా ఉన్నాయి అన్న, 38 బస్సులు పాత బస్సులు దాకా ఉన్నాయి. దీంట్లో 11 బస్సులు రీప్లేస్మెంట్ వచ్చింది. మిగతా ఎన్ని కూడా 15 లక్షల మైలేజ్ కాదా, ఏవైతే మైలేజ్ కంప్లీట్ అయిందో వాటి స్థానంలో రీకంప్లీట్ చేసుకుని వేసుకుంటాం, ఇటు కన్వర్షన్ చేసేసుకుంటాం. అన్ని ओम ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणस्पतः ओम नारायणाय स्वाहं ओम माधवाय स्वाहं ओम गोविंदाय नमः विष्णुवे नमः हरिकेश्वराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षिताय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दन अरविंद श्रीकृष्णाय नमः दजवताराभ्रं दज विद्याभ्रं कल्याणाद्भुतगात्रहय कामजत्तप श्रीमद् वेंकटनाथाय श्री
नमः ओम लक्ष्मीनारायणाभ्यां नमः ओम हानिहरण्याभ्यां नमः ओम सुजपरंदारामभ्यां नमः ओम अरुंधतीभ्यां नमः गुरुभ्यां नमः देवताराभ्यां देवीभ्यां नमः ओम गणाधिपतिं नारिकेलं समर्पयामि धूपम् अग्रपयामि कर्पूरनिराजनं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये देवे नारायण नमोस्तुते ओम लक्ष्मीनारायणाभ्यां नमः ओम हिरण्याभ्यां नमः ओम अरुन्धतीवैष्णवदेवताभ्यां नमः गुरुभ्यां नमः मुकेश्वराय नमः पद्मनाभाय नमः दामोदराय బండికి కళ్ళు వస్తుంది రోజు తోలి వాళ్ళు వస్తే ओम धीरस्तु गुरुं प्रचोदयामहं तद्विद्यापं